Hi friends, welcome to Mahi Vlogs. This is Mahi. Today we are going to witness the making of పచ్చి అటుకులు. పచ్చి అటుకులు అంటే మన తెలంగాణలో బాగా ఫేమస్. సో మనం ఈరోజు వీటిని ఎలా చేయాలనేటువంటిది అంశాన్ని మీకు ఈరోజు నేను నేర్పించబోతున్నాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇందులో కాల్చిన పల్లీలు, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఆనియన్స్, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు. వీటిని ముందుగా మనం సిద్ధంగా చేసుకోవాలి ఒక బౌల్లో. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి కొంచెం మరిన తర్వాత. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి ఆవాలు మరుగుతున్నాయి. జీలకర్ర కూడా వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే మనం స్కిప్ చేయకుండా చూడాలి. అప్పుడే మీకు పచ్చి అటుకులు చేసే విధానం ఎలాగో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను క్లియర్గా చెప్తాను. జీలకర్ర కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయిల్ కొంచెం వేడిగా అయింది కాబట్టి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. నూనె గంజు అంటే బౌల్ అనేటువంటిది ఒక్క పక్కకు ఉండడం వల్ల నూనె అంతా ఒకవైపుకి వచ్చేసింది. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఏ ఐటెం వేసుకున్నా కానీ అందులో సరిపడేంత మాత్రమే వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ అటుకులు కుక్ చేస్తున్నా కాబట్టి వాటికి సరిపడేంత ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి కొంచెం బాగా వేగనివ్వాలి. ఎందుకంటే ఉడకకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం పచ్చిమిర్చి టైం తీసుకుంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. కొంచెం పచ్చిమిర్చిని కలుపుకోవాలి బాగా వేగేట్టు. నెక్స్ట్ మనం వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాయి కాబట్టి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని గరిటె తిప్పాలి. మీరు ఈ ప్రాసెస్ కనుక మొత్తం చూసినట్లయితే పచ్చి అటుకులు కుక్ చేయడం ఇంత ఈజీగా అని అనిపిస్తుంది. సో బీ పేషెంట్గా చూడండి. చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు వీడియో. కొంచెం సేపటి తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు చెంచాడు సరిపోతుంది, లేదా చెంచాడులో సగం వేసుకోవాలి. చెంచాన్నర వేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి కలుపుకోవాలి బాగా. సత్యం బల్లి కూడా చొచ్చో అంటుంది. మీరు చేయగలరు. కొంచెం మాడిపోయేలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ బాగా ఉన్నది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట.
ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ అవుతాయి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, గరిటెతో కలపాలి. కొంచెం ఫుడ్ కలర్ రావాలంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే ఒక స్పూన్ సరిపోతుంది, కానీ పసుపు కూడా మరీ అంతగా వేసుకోకూడదు. పసుపు ఏంటంటే బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చంపేస్తుంది అన్నమాట. అలాగే కలరింగ్ కూడా పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది వచ్చింది ఇప్పుడు వేయించడం. నెక్స్ట్ మనం కొన్ని పచ్చటుకులు వాటర్ పోసుకొని కొంచెం నాననివ్వాలి. నాననిచ్చిన పచ్చటుకులను ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఫుల్గా వేసేసుకోవాలి. అటుకులు ఏవైతే గంజులో పడుతుందో, ఏంటంటే ఆ బౌల్కు సరిపడా అన్ని అటుకులు పోసుకోవాలి. లేదంటే అటుకులకు సరిపడా బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి కుక్ చేసేటప్పుడు. ఇప్పుడు అటుకులు మొత్తం వేసుకున్నాము ఫ్రైడ్లో. ఇప్పుడు మొత్తం తిప్పాలి గరిటెతో. నేనైతే చాలా బాగా చెప్పడం జరుగుతుంది అని అనుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక వీడియో మీకోసం చేస్తున్నాను, తెలియని వారి కోసం చేస్తున్నాను. చూడండి ఫుడ్ కలర్ ఎలా వచ్చిందో. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ టేస్ట్ మీరు చూడలేరు, కానీ ఫుడ్ కలర్ అయితే చాలా బాగుంది. వావ్, చూస్తూనే నోరు ఊరుతుంది. కొంచెం సేపు ఇప్పుడు మనం బౌల్పై మూత పెట్టుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనం బౌల్ మూత తీసేసి నిమ్మకాయ ఒకటి పిండుకుంటే చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన చిట్కాలు పాటించండి. ఓపికతో వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకసారి ప్లేట్లోకి వడ్డించుకుందాం. గుమగుమలాడే పచ్చటుకుల టిఫిన్ రెడీ. జస్ట్ మీరు ట్రై చేసుకోండి ఇంటి వద్ద ఉన్నవారు. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. కొన్ని అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. బయట హోటల్లో మీరు తినే ఉంటారు, ఎక్కువగా ఉల్లిపాయలు వేస్తారు. సేమ్ హోటల్ ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ చేయడం వల్ల. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like it and share it and try